ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం సమూయేలుకు రాసిన 2వ లేఖ 23వ అధ్యాయం 5వ వచనం. ఆయన నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు. దావీదు తుది పలుకులు. ఇవి దేవునిచే ఉన్నతుడిగా చేయబడిన వ్యక్తి. యాకోబు దేవునిచే అభిషిక్తము చేయబడిన రాజు. ఇశ్రాయేలు మధుర గాయకుడు యెషయి కుమారుడు అయిన దావీదు పలికిన తుది పలుకులు. దావీదు ఇలా అన్నాడు: యెహోవా ఆత్మ నా ద్వారా మాట్లాడినది, ఆయన పలికే నా నోటిలో ఉన్నది. ఇశ్రాయేలు దేవుడు మాట్లాడాడు. ఇశ్రాయేలుకు ఆశ్రయదుర్గమైన దేవుడు నాతో ఇలా అన్నాడు: ఏ వ్యక్తి ప్రజలకు న్యాయ మార్గాన పరిపాలిస్తాడో, ఏ వ్యక్తి దైవభీతితో పరిపాలన సాగిస్తాడో, ఆ వ్యక్తి అరుణోదయ కాంతిలా ప్రకాశిస్తాడు. ఆ వ్యక్తి మబ్బులోని ప్రాతకాలంలా ప్రశాంత గంభీరంగా పుట్టాడు. లేత గడ్డిని చిగురింపజేయు వర్షానంతరం సూర్యకాంతిలా ఆ వ్యక్తి ప్రకాశిస్తాడు. గతంలో దేవుడు నా కుటుంబాన్ని బలపరచలేదు. తరువాత దేవుడు నాతో ఒక శాశ్వత ఒడంబడిక చేసుకున్నాడు. అది సమగ్రమైన నిబంధనగా దేవుడు రూపొందించాడు. ఈ ఒడంబడికను దేవుడు బలపరిచాడు, దానిని ఆయన ఉల్లంఘించాడు. ఈ ఒడంబడిక నాకు మోక్ష సాధనం. నేను కోరినదల్లా ఈ ఒడంబడికని. ఖచ్చితంగా యెహోవా దానిని వర్ధిల్లేలాగా చేస్తాడు. కానీ దుష్టులు ముడ్ల వంటి వారు. జనులు ముండ్లను చేతబట్టారు, వాటిని తక్షణం సజ్జిస్తారు. వాటిని ఎవరు తాకిన కర్ర, ఇనుము, బెల్లెమతో గుచ్చివేసినట్లు ఉంటుంది. దుష్టులు కూడా ముండ్ల వంటి వారు. వారు అగ్నిలో తోయబడి పూర్తిగా దహింపబడతారు. 3 వీరులు. దావీదు సైన్యంలో ప్రముఖుల పేర్లు ఇలా ఉన్నాయి: తక్మోనీయుడగు యెషెబెషెబెతు 3 యోధుల అధిపతి. యస్నీయుడైన అదీనా అని కూడా ఇతను పిలువబడేవాడు. అదీనా ఒక్క యుద్ధంలోనే 800 మందిని చంపివేశాడు. అహోషీయుడైన దోదో కుమారుడు ఎలియాజరు తర్వాత ప్రముఖుడు. దావీదు ఫిలిప్పీలను ఎదిరించిన కాలంలో అతనితో ఉన్న 3 యోధులలో ఎలియాజరు ఒకడు. ఒక పర్యాయము ఫిలిప్తీయులు గుమిగూడి ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి రాగా ఇశ్రాయేలీలు పారిపోయారు. అప్పుడు ఎలియాజరు మాత్రం అలసిపోయే వరకు ఫిలిప్తీయులతో ఒంటరిగా పోరాడు. తన చెయ్యి కత్తి పిడికి అంటుకుపోయేలా గట్టిగా పట్టుకొని విడవకుండా శత్రు సంహారం చేశాడు. ఆ రోజు యెహోవా ఇశ్రాయేలీలకు గొప్ప విజయాన్ని సమకూర్చి పెట్టాడు. ఎలియాజరు యుద్ధంలో గెలిచిన తరువాత జనం తిరిగి వచ్చారు. కానీ నిజానికి వారు ఓడిపోయిన శత్రువులను దోచుకోవడానికి మాత్రమే వచ్చారు. హరారీయుడగు అగే కుమారుడైన షమ్మ తరువాత ప్రముఖ సేనాని. ఒక పర్యాయం ఫిలిప్తీయులు వచ్చి నిండుగా పండిన అలసందల చేను వద్ద గుమిగూడారు. ఇశ్రాయేలీయులు ఫిలిప్పీలను చూసి పారిపోయారు. కానీ షమ్మ మాత్రం చేను మధ్యలో నిలబడ్డాడు. అతడు చేనును కాపాడుతూ పోరాడాడు. అతడు ఫిలిప్పీలను హతమార్చాడు. అప్పుడు కూడా యెహోవా వారికి ఘన విజయం చేకూర్చాడు. పంట కోతకాలంలో 30 మంది సైనికులలో గట్టికులైన 3 ఒకసారి దావీదుకు వచ్చారు. ఈ 3 అదుల్లాము గుహ వద్దకు వచ్చారు. రఫాయిము లోయలో ఫిలిప్పీయుల సైన్యం గుడారాలు వేసింది. ఆ సమయంలో దావీదు కోటలో ఉన్నాడు. బెత్లెహేములో కొంతమంది ఫిలిప్తీయులు సైనికులున్నారు. తన స్వగ్రామంలోని నీరు తాగాలని ప్రగాఢ వాంఛ దావీదు కలిగింది. ఓహో, బెత్లెహేము నగర ద్వారం వద్ద గల బావి నీరు ఎవరైనా తెచ్చి ఇస్తే బాగుంటుంది అని అనుకున్నాడు అని దావీదు అన్నాడు. వాస్తవంగా దావీదు దీనిని కోరలేదు, కానీ తానలా మాట్లాడాడు. కానీ 3 బలాఢ్యులు మాత్రం ఫిలిప్పీయుల సైనికులను ఛేదించుకుంటూ వెళ్ళారు. బెత్లెహేము నగర ద్వారం వద్ద గల బావి నుండి నీరు తీసుకున్నారు. దానిని వారు దావీదు వద్దకు తెచ్చారు. కానీ దావీదు ఆ నీటిని తాగ నిరాకరించాడు. అతడు ఆ నీటిని యెహోవా ముందు పారబోసాడు. దావీదు యెహోవాతో, యెహోవా, నేను దీనిని తాగలేను. నా కొరకు తమ ప్రాణాలను లెక్క చేయకుండా వెళ్ళిన వారి రక్తం తాగినట్లుగా ఉంటుంది అని అన్నాడు. అందువల్ల దావీదు ఆ నీటిని తాగ నిరాకరించాడు. ఈ 3 సైనికులు అలా అనేక సాహస కృత్యాలు చేశారు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.